शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अजजाननपद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानामैजैमुपवास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। विश्वेशं माधवं दुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। तेष्टुतं च महाकाय कल्पान्तधामोपमा भैरवाय नमस्तुभ्यं ज्ञान दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे गुरुतातं तपोनिधिम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। ధృతరాష్ట్రుడు పితామహుడైనటువంటి భీష్ముల వారు ఆజ్ఞాపించిన మేరకు పాండవులు ఇంద్రప్రస్థ నగరంలో రాజ్య పాలన చేస్తున్నారు. అక్కడి నుంచి ధర్మరాజు గారి పరిపాలన ఎలా ఉంది అని చాలా చక్కగా వివరించారు వ్యాసుల వారు. ఆశ్రిత్య ధర్మరాజానం సర్వలోకో వసత్సుఖం పుణ్యలక్షణ కర్మానం స్వదేహమవిదేహినః. అంటే జీవాత్మ ఒక సుందర దేహాన్ని సౌఖ్యాన్ని పొందాలి అంటే ఎలా వస్తుంది అంటే పుణ్యకర్మ ఫలం వల్ల వస్తుంది. పుణ్యకర్మలు చేయడం వల్ల దేహ సౌందర్యం కానీ సుఖం కానీ ప్రాప్తిస్తాయి. అంటే జీవాత్మ పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటే మంచి దేహం పొందడము, సుఖాన్ని పొందడము, ఆనందించడము జరుగుతుంది. అదేవిధంగా పుణ్యకర్మల్ని మాత్రమే ఆచరించేటువంటి వాడు ధర్మరాజు. అటువంటి ధర్మరాజు పొందినటువంటి ప్రజలు కూడా పుణ్యకర్మ ఫలం వల్ల ఎలా అయితే ఆనందం పొందుతాడో జీవి, పుణ్యకర్మలు మాత్రమే చేసేటువంటి ధర్మరాజు రాజుగా పొందినటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు అన్నారు వ్యాసులు వారు. ఎంత అద్భుతంగా వర్ణన చేశారో చూడండి. ససమం ధర్మకామార్థం శిశేవే భర్తర్షభ త్రినీవాత్మ సమాన్ బంధు నీతిమానివ మానయన్నో. ధర్మరాజు నీతిపరుడు. దానితో పాటుగా ధర్మ అర్థకామాలు మూడింటిని కూడా సమానంగా సేవిస్తున్నాడు. ఒకదానికి ಹೆಚ್ಚು ప్రాధాన్యత ఇచ్చి ఇంకోదానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆ రకంగా చేస్తుండడం వల్ల ధర్మరాజు ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని సమానంగా చూస్తున్నాడు. ఈ బంధువులు అంటే ఆత్మ సములైన బంధువుల్ని ఎలా చూస్తాం మనం? ఒకరి పట్ల వ్యత్యాసం ఉండదు. బంధువులందరినీ ఒకే సమానమైన రీతిలో చూస్తాం. అదే రకంగా ధర్మార్థ కామాలను ఒకే రకంగా చూస్తున్నాడు ధర్మరాజు. తేషాం సమవివిక్తానాం చితో దేహవతామివ బభో ధర్మార్థ కామానాం చతుర్దైవ పార్థివః. ధర్మరాజు పాలనలో ఎలా ఉందయ్యా అంటే ధర్మము, అర్థము, కామము ఈ మూడు పురుషార్థాలు కూడా శరీరం దాల్చేయ అన్నట్లుగా ఉన్నాయట. శరీరం దాలిస్తే ఎలా ఉంటుంది ధర్మము, అర్థము, కామము? అలా ఉంది ధర్మరాజు పాలన. మరి మోక్షం ఏమిటండి అన్నారు. ధర్మరాజే మోక్షము అన్నారు. ధర్మార్థ కామాలు మూడు కూడా రాజ్యపాలన విధానమంతా కూడా సమ దృష్టితో ఉన్నాయి కాబట్టి ఇక చతుర్థ పురుషార్థమైనటువంటి మోక్షము కేవలము ధర్మరాజే మోక్షము అని భావిస్తుండేవారు ప్రజలందరూ కూడా. అంటే ధర్మము, అర్థము, కామము వీటి పట్ల నువ్వు సరి అయినటువంటి
దృష్టి పెడితే మోక్షం వచ్చేస్తుంది. ధర్మార్థ కామాలు మోక్షానికి దారి తీసేవిగా ఉండాలి. ఇవి మోక్షానికి బాధ కలిగించేవిగా ఉండకూడదు. అది ధర్మరాజు గారి యొక్క ప్రవర్తన, వారి యొక్క పాలన. ధర్మార్థ కామాల ద్వారా మోక్ష ప్రాప్తి సుగమమయ్యేటట్టుగా ఉండేది. ప్రజలందరూ ఎలా ఉన్నారు అంటే, ఒక పరబ్రహ్మ ధ్యానం చేసేవాడు ఎలా ఉంటారో అలా ఉండేవారు ప్రజలందరూ కూడా. అధ్యయతారం పరం వేదాన్ ప్రయోక్తారం మహద్వరే రక్షితారం శుభాన్లోటాన్ లేబిరే తం జనాధిపం. ధర్మరాజుని ఏమిటి భావించారంటే, ఇతడు కూడా ఎప్పుడు పరబ్రహ్మయందే ధ్యానం చేసేటువంటి వాడు. ఎప్పుడు యాగాలు, యజ్ఞాలు, వేదాలు అక్కడ ఉపయోగించే వాళ్ళిగా ఉన్నాడు. శుభలోకాలన్నీ కూడా రక్షించేటువంటి వాళ్ళ ఉన్నాడు ధర్మరాజు. అంటే ఒక వేద స్వరూప, వేదతత్వము, వేదాంత తత్వము ఇవన్నీ కూడా మూర్తిభవించిన విధంగా ధర్మరాజు పరిపాలన జరుగుతుండేది. లక్ష్మీదేవి చెంచలాయే నమః అని పేరు ఆవిడిది. ఎక్కడా ఓ దగ్గర స్థిరంగా ఉండదు లక్ష్మీదేవి. కానీ ధర్మరాజు పాలనలో లక్ష్మీదేవి చెంచల స్వభావం విడిచిపెట్టి స్థిర నివాసం ఏర్పరచుకుందిట. అధిష్టానమతి లక్ష్మి పరాయణమతి మతి వర్ధమానో అటులో ధర్మ తేనాసి పృథివీక్షతాం. ఎందువల్ల అంటే ధర్మం 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 రోజు రోజుకి పెరుగుతూ ఉండేదిట. కలియుగంలో మనం ధర్మం రోజు రోజు క్షీణించడం చూస్తాం, కానీ ధర్మం వృద్ధి చెందుతూ ఉండేది అక్కడ. అందువల్ల లక్ష్మీదేవి కూడా ఇష్టమయ్యి ఆవిడ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ధర్మరాజు గారి రాజ్య పరిపాలనలో, ఆ నగరంలో. ధర్మరాజు ఎలాగ వారిని సోదరుల్ని ఉపయోగించుకున్నారు అంటే, యజ్ఞంలో 4 వేదాల ఎలా ఉపయోగిస్తారో అలా ఉపయోగించుకున్నాడు అన్నారు. ఎంత చక్కటి ఉపమానం వేశారో చూడండి. రాత్రిభి సైతో రాజా చతుర్భి రధికం భవో ప్రయుజ్యమానే ద్విజతః వేరేరివ మహాధ్వని మిర మహాధ్వర. అంటే గొప్ప గొప్ప యాగాల్లో, యజ్ఞాల్లో 4 వేదాలను ఉపయోగిస్తారు. ఏ రకంగా యజ్ఞయాగాల్లో 4 వేదాలు ఉపకరిస్తారో ఆ రకంగా ధర్మరాజు ధర్మబద్ధమైనటువంటి పాలనలో 4 తమ్ముల్ని 4 వేదాలుగా ఉపయోగించుకున్నాడు. బృహస్పతితో సమానమైనటువంటి దేవతలందరూ కూడా దేవేంద్రుని ఎలా సేవిస్తారో అదే రకంగా గౌమ్యుడు ఇత్యాది బ్రాహ్మణోత్తములందరూ కూడా, పండితులందరూ కూడా ధర్మరాజుని సంరక్షణ చేస్తున్నారు. ధర్మరాజే యతి ప్రీచ పూర్ణచంద్ర ఇవామలే ప్రజానాం రేమే తుల్యం నేత్రాని హృదయాని చ. నిర్మలమైనటువంటి చంద్రుణ్ణి చూస్తే ప్రజలు ఎటువంటి ఆనందం పొందుతారో ఆ రకంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నిర్మల చంద్రుడిని చూడడానికి. పూర్ణమి నాడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, నిర్మలత్వంతో ఉంటాడు, చల్లదనంతో ఉంటాడు. సోమవతి ప్రియదర్శన అని రాములు వారిని అన్నారు. అటువంటి ఆహ్లాదకరంగా ఉంటుంది చంద్రుడిని చూడడానికి. అంటే హృదయానికి ఆనందం కలుగుతుంది, నేత్రాలకు ఆనందం కలుగుతుంది. అటువంటి భావన పొందుతూ ఉండేవారు ధర్మరాజుని చూసినటువంటి ప్రజలందరూ కూడా. నేత్రాలకి ఆనందం, హృదయానికి కూడా ఆనందం కల్పించిస్తూ ఉండేవారు. దానివల్ల అపరిమితమైనటువంటి ప్రేమ ధర్మరాజు గారి పట్ల ప్రజలందరికీ ఉండేది. వాళ్ళు ఏమనుకునేవారంటే, ఏదో ధర్మరాజు దైవికంగా వచ్చినటువంటి ప్రభువు అని మాత్రమే ఆలోచన లేదు వారికి, ప్రజలందరికీ కూడా. వాళ్ళు మనసులో సంతోషిస్తున్నారు, ఒక భక్తి భావంతో సంతోషిస్తున్నారు. ప్రజల యొక్క అభిష్టాలకు అనుగుణంగా ధర్మరాజు కూడా ధర్మకార్యాలన్నీ కూడా చేస్తున్నాడు. ధర్మబద్ధమైనటువంటి సత్కృత్యాలన్నీ కూడా, మంచి మంచి పనులన్నీ కూడా, సత్కర్మలన్నీ ఆచరిస్తున్నాడు. ధర్మరాజు గారు ముఖం నుండి ఎప్పుడు కూడా అసత్యం అనేది రాదు. అయుక్తం అంటే యుక్తంగానే మాట్లాడతారు. ఎక్కడ ఎవరు మాట్లాడాలో అలా సరిగ్గా మాట్లాడతారు. అయుక్తంగా మాట్లాడటం అనేది లేదు. సమయానికి తగిన రీతిగా మాట్లాడతారు వారు. సమయానికి తగు మాట్లాడినే అని త్యాగరాజస్వామి వారి కీర్తనలో చెప్పిన విధంగా అసహ్యం కలిగించే రకంగా మాట్లాడరు, అప్రియం కలిగే విధంగా మాట్లాడరు. ఇవన్నీ కూడా వాక్ తపస్సు, వాక్కు ద్వారా తపస్సు, అది వాచిక తపస్సు.
సై సర్వస్వ లోకస్య హితమాత్మాన ఏవ చ కికీర్షం సుమహాతేజ రేమే భరతసత్తమా. ఈ ధర్మరాజు గారి యొక్క పాలనలో ఎలా ఉందంటే ప్రజలందరి హితమే తన హితము అనే భావంతో ధర్మరాజు గారు పరిపాలన చేశారు. అందువల్ల ప్రజలందరినీ కూడా ఆనందపరిచి ఉండేవారు. ప్రజలు ఆనందిస్తే తాను ఆనందం పడేవాడు. ప్రజలందరికీ హితం కలిగితే తనకి హితము అనే భావంలో ధర్మరాజు గారు ఉన్నారు. ఈ రకంగా పాండవులందరూ కూడా అమితమైనటువంటి తేజస్సుతో శత్రురాజులందరినీ కూడా నియంత్రించారు. నిశ్చింతగా సంతోషంగా ఇంద్రప్రస్థంలో వారు జీవిస్తున్నారు. కొంతకాలం అయిన తర్వాత శ్రీకృష్ణ స్వామి వారు అర్జునుడితో అన్నారు, నాయన వేసవికాలం వచ్చిందయ్యా. అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణ స్వామి వారితో, కృష్ణ వేసవికాలం వచ్చింది, మనం యమునా నదికి వెళ్దామా అని అడిగాడు. అంటే శ్రీకృష్ణ స్వామి వారు అలాగేనయ్యా వెళ్దాము అని అన్నారు.